బలపరిచే వాక్యము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. ఫ్రాన్స్ దేశంలోని కొంతమంది శాస్త్రవేత్తలు కోళ్లచే పూరేళ్లాగా శబ్దాలు చేయటంలో సఫలులయ్యారు. జపాన్లో ఉన్న పూరోడి పిట్ట మెదడులో ఉన్న ఆ పిట్ట కోతను నియంత్రించే కణజాలాన్ని తీసి దానిని కోళ్ల యొక్క పిండాలలోనికి ఎక్కించారు. ఈ ప్రయోగం ఫలించింది. ఎప్పుడైతే పూరేడులో ఉన్న కణజాలాన్ని కోళ్లకి ఎక్కించారో ఆ కోళ్లు కూడా పూరేళ్లాగా అరవటం ప్రారంభించాయి. ఆ ప్రయోగం ఫలించిందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఇంతకన్నా ఎంతో గొప్ప అద్భుతం మరొకటి ఉంది. తన కుమారుడైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన వారి మనస్సులో దేవుడు క్రీస్తు మనస్సును నాటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనకు ఎలా చెబుతుంది? దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నాడని. ఈ లోకంలో ఏ డిగ్రీ ద్వారా కానీ ఎంతో అనుభవం ద్వారా కానీ పొందలేని దైవజ్ఞానాన్ని పొందే శక్తి మనకు ఏర్పడింది. దేవుని దృష్టికోణము నుండి జీవితాన్ని ఆకలింపు చేసుకోవడానికి క్రీస్తు మనసు మనకు సహాయం చేస్తుంది. దేవుని స్థాయిలో ఆలోచించి ఆయనకే బోధించగలమని దీని అర్థం కాదు. కానీ క్రీస్తు వలె ఆలోచించటానికి, మాట్లాడటానికి, పనిచేయటానికి ఒక కొత్త శక్తిని మనం క్రీస్తు ద్వారా పొందుతాము. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన మంచి మనసును ఉపయోగించుకోలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించు. నీ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి నీ ఆలోచనలు పూర్తిగా గ్రహింపు చేసుకొని నీ వలె ఆలోచించటానికి, నీ వలె మాట్లాడటానికి, నీ వలె జీవించటానికి మాకు సహాయం చెయ్యి అని ప్రార్థించు. క్రీస్తు వలె ఆలోచించటానికి, ఆయన వలె మాట్లాడటానికి, ఆయన వలె జీవించటానికి మనము ఆయనతో కూడా నడవాలి. క్రీస్తు అడుగుల్లో అడుగులు వేస్తే మన అడుగులు తడబడవు మిత్రమా.